నెక్స్ట్ ఏం జరిగింది అని అందరూ వెయిట్ చేస్తున్నారు కదా. నా కథ ఎక్కడ ఆగింది? నేను వేరే స్కూల్లో వర్క్ చేస్తూ వచ్చిన శాలరీతో నా స్టాఫ్కి శాలరీస్ పే చేశా అన్నాను కదా. అవునండి, కరెక్టే. నెక్స్ట్ ట్యూషన్స్ చెప్పడం స్టార్ట్ చేశాను. 9th and 10th స్టూడెంట్స్కి మార్నింగ్ 5 to 7 వరకు మ్యాథ్స్ చెప్పి 7 to 8 ఇంట్లో పనులు చూసుకొని 8:15కి నా స్కూల్ స్టూడెంట్స్ని రిసీవ్ చేసుకొని అసెంబ్లీ కండక్ట్ చేసి 8:30కి నేను వెళ్ళవలసిన స్కూల్కి రిపోర్ట్ చేసి మళ్ళీ 3:15కి ఇల్లు చేరుకొని 3:30కి నా స్కూల్ సంగతులు ఏంటి, టీచర్స్తో మీటింగ్ పెట్టుకొని ఏమైనా ఇష్యూస్ ఉంటే వాటికి సొల్యూషన్స్, నెక్స్ట్ డే ప్లాన్ డిస్కస్ చేసేదాన్ని. అమ్మయ్య అయిపోయింది అనుకుంటున్నారు కదా. కాదండి, మళ్ళీ ఈవినింగ్ ఇంటి పనులు ముగించుకొని 5:30 to 7:30 వరకు ట్యూషన్స్ కంటిన్యూ చేసి ఈవినింగ్ నా లెసన్ ప్లాన్స్, పేపర్ కరెక్షన్స్ ఇవన్నీ ముగించుకొని డిన్నర్ చేసి అలా నా డే ఎండ్ అయ్యేది. ఇలా 1 year నిమిషం తీరిక లేకుండా వర్క్ చేశాను. ఇలా చేయటం వల్ల ఏంటి లాభం? నీకు ఎక్కడో వర్క్ చేస్తే వచ్చిన డబ్బులు మళ్ళీ ఇక్కడ ఖర్చు చేస్తున్నారు కదా అంటారా? అవును, కరెక్టే. కానీ అడ్మిషన్స్ తీసుకున్నప్పుడు మనం పేరెంట్స్కి ఎంత భరోసా ఇచ్చాము, మరి వాళ్ళు పెట్టుకున్న నమ్మకం. అందుకే నేను లాభం కోసం కాకుండా వాళ్ళకు నష్టం జరగకుండా నేను మళ్ళీ కొత్త అప్పులు చేయకుండా బ్యాలెన్స్ చేసుకోగలిగాను ఇలా చేయటం వల్ల. కానీ ఆ నెక్స్ట్ ఇయర్ స్కూల్ తీసేశాను. అవును, మీరు విన్నది అక్షరాల నిజం. మరి పేరెంట్స్ ఎలా రియాక్ట్ అయ్యారు? వాళ్ళకి నేను ఏం సమాధానం చెప్పాను, నేను ఎలా ఈ సిచ్యువేషన్ హ్యాండిల్ చేశాను తెలుసుకోవాలని ఉంటే స్టే ట్యూన్ అండ్ కమెంట్, కనెక్ట్ టు నో మోర్ అబౌట్ మీ.